ఫినాన్షియల్. నీకు ఉన్నదానిని బట్టి, నీ దగ్గర ఉన్నదానిని బట్టి కాదు. ఆదికాండం 28 5వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యం. అంతే. అమ్మా, ఓ దమ్మిడియో, ఓ అర్ధనాయో, ఒక బంగారు బిస్కెటో, ఒక ఎండు బిస్కెటో చెప్పు. ఏ బిస్కెటు? హచ్చికొక్కేసే బిస్కెట్ ఇచ్చాడా? ఏమి ఇవ్వలా. నా బిడా నేను దీవిస్తున్నా, థ్యాంక్ యూ డాడీ, మమ్మీ థ్యాంక్ యూ. జాకబ్ వెళ్ళిపో, వెళ్ళిపో. యాకోబును చెప్పండి, యాకోబును 6వ వాక్యం దీవించి, మాటలు తప్ప ఏ మ్యాటర్ లేదు, మాటలు తప్ప మ్యాటర్ లేదు. 3వ వాక్యం, ఇవే మాటలు. ఏ మాటలు? సర్వశక్తి కలిగిన దేవుడు, మాటలు తప్ప మ్యాటర్ లేదు. తలలు పైకెత్తండి. ఓ ప్రక్కన ఏషావు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? 200 కోట్లు. ఇస్సాకు ఏషావుకి 200 కోట్లు ఇచ్చి, యాకోబుని మాత్రం గాడ్ బ్లెస్ యూ, పో, గో 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 అమ్మా. గో అంటే ఏంది డాడీ? అదిగో కర్ర ఒకటి, ఆ కర్ర ఒకటి తీసుకొని వెళ్ళు డాడీ. ఓ చిల్లి గవ్వన్న ఇవి డాడీ. లేదురా. దమ్మిడి అన్న ఇవి డాడీ. లేదురా డాడీ. డాడీ రద్దయిపోయిన 1000 రూపాయలు కాగితం అన్న ఇవి డాడీ. ఇవ్వనరా. ఏమి ఇవ్వను. తల్లిదండ్రుల ఆస్తి పాస్తులు ఏమి నీకు ఇవ్వను. మీలో ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సిన ఏ ఆస్తి పాస్తులు చిల్లి గవ్వ కూడా నాకు రాలేదు పాస్టర్ గారు. రాకుండా చేసేసారు దుర్మార్గులు. అసలు నాకు వారసత్వం ఉంది, నాకు హక్కు ఉంది, కానీ రాలా. నీకు రాసుకున్న మాటలు కేవలం 10 వాగ్దానం. డోరు కేవలం 10 వాగ్దానాలు ముద్రించబడిన వాగ్దండాన్ని యాకోబుకిచ్చి వేరే దేశానికి పంపించేశాడు. చిల్లి గవ్వెవల. వాడు అక్కడ ఎలా బ్రతుకుతాడు, ఏమి తింటాడు, ఏమి ధరించుకుంటాడు, అసలు వాడు ఎలా బ్రతుకుతాడు, ఏమి ఆలోచించలే. కన్న తండ్రే. ఎట్లాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అంటే ఉంటారబ్బా. ఒకవేళ చిన్నానో పెదనానో లేకపోతే స్టెప్ ఫాదర్, పెంపుడు తండ్రో పెంపుడు తల్లో ఇట్లా చేసిందంటే వీ కెన్ బేర్ ఇట్.